అమరావతిలో పొట్టి శ్రీరాముల విగ్రహ ఆవిష్కరణలో లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వస్తే ప్రత్యేక రాష్ట్రం, పోతే నా ప్రాణం అని ప్రకటించి ఆయన దీక్ష ప్రారంభించారు. ఆనాడే చెప్పారు, దీక్షకి ఎవరైనా స్థలం ఇవ్వకపోతే పర్వాలేదు, రోడ్డు పైన కూర్చుని నేను దీక్ష చేస్తా అన్నారు. ఆయన నిత్యం పోరాట యోధుడు. ఆయనలో కూడా నేను స్ఫూర్తిగా తీసుకుని నా యువగలం పాదయాత్ర చేశా. ఆనాడు రాత్రి బస చేసానికి ఎవరైనా భూమి ఇస్తే ఆనాటి ప్రభుత్వం ఆ భూమి 22A పెడతానని బెదిరించారు. ఆనాడే చెప్పా, నేను రోడ్డు మీద పడుకునేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నా, నమ్మకున్న దానికోసం నేను ముందరికెళ్తానని చెప్పా. మద్రాసులో బుల్సు సామూర్తి గారి ఇంట్లో 1952 అక్టోబర్ 19న ఆమర నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రారంభించే సమయానికి ఆయన బరువు 53.9 కేజీలు. 58 రోజుల్లో 38 కేజీలకి తగ్గిపోయారు. పొట్టి శ్రీరాములు గారు స్థానంలో ఎవరున్నా దీక్ష విరమించుకునేవారు. అలాంటిది 58 రోజుల పాటు దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్రం సాధించారు. అంతేకాదు, ఢిల్లీని దడలలాడించి భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం మొదటి అడుగు వేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఒక ఫేమస్ హిస్టోరియన్ రామచంద్ర గుహ పొట్టి శ్రీరాములు గారి గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ నేను చదివాను. ఆయన ఆనాడు చెప్పాడు, దురదృష్టపు శాతం ఆంధ్ర రాష్ట్రం బయట పొట్టి శ్రీరాములు గారి గురించి చాలా మందికి తెలీదు. కానీ ఆయన ఇండియా హిస్టరీ కానీ జియోగ్రఫీ మీద పొట్టి శ్రీరాముల ప్రభావం చాలా ఉందని ఆయన ఆనాడు రాశారు. ఆయన దీక్ష తర్వాత భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయని ఆయన చెప్పారు. పొట్టి శ్రీరాములు గారిని ఇండియన్ మర్కటర్ అని ఆనాడు ఆయన పేరు కూడా ఇచ్చారు. మర్కటర్ అంటే 1569లో ప్రపంచ పట్టాన్ని తయారు చేసిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి. మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం మనందరి అదృష్టమని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఎప్పుడు కలిసినా నాకు గుర్తొచ్చే వ్యక్తి రోసే తాత గారు. ఆయన రాజకీయాల్లోనే ఒక స్టేట్స్మెన్. అలాంటి గొప్ప వ్యక్తుల్ని చూసి పెరిగిన వాడిని నేను. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన రాజశేఖర్ రెడ్డి గారు హోరాహోరీగా చర్చించేవారు. కొన్నిసార్లు స్పీడ్గా మాట్లాడేవారు. కరెక్ట్ గా నెక్స్ట్ డే పొద్దున 6ంటికి రోసే తాత గారు బాబు గారికి ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి, కొంచెం నిన్న చర్చ స్పీడ్గా వెళ్ళింది, ఈ రోజన్నా చాలా ఓపికగా ప్రజల సమస్యల గురించి మాట్లాడదాం బాబు గారు అని చెప్పిన గొప్ప వ్యక్తి రోసే గారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన పుట్టినరోజు నాడు రోసే తాతకు ఫోన్ చేసేవాడు. ఎప్పుడు చెప్పేవాడు, తాత మీరు రాజకీయాల్లో లేని లోటు మాకు అనిపిస్తుంది, మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం, మీరు చేసిన రాజకీయాలు వేరు, మాకు దారి చూపించాల్సిన బాధ్యత అని పెద్దానికి చెప్పేవాడిని. రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతంగా సేవ చేసిన వ్యక్తి రోసే గారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే చూసాం, ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా కోరుతూనే ఉంటాడు ఇక్కడ ఒక ఆయన రాకేష్ గారు. ఆయన మొన్న వచ్చి పొట్టి శ్రీరాములు గారి పేరు మీదుగా ఒక కాయిన్ విడుదల చేస్తే బాగుంటుందని ఆయన కోరారు. అది నేను కేంద్ర మంత్రితో ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నా, త్వరలోనే అది కూడా చేస్తామని ఈ సభాముఖం ఆర్యవైశ్య సోదరులకి హామీ ఇస్తూ, యువగలంలో నేను హామీ ఇచ్చిన ఆ హామీని నిలబెట్టిన మా బీసీ సంక్షేమ శాఖ మార్చులు సవిత గారికి, మా రౌడీ రాకేష్ గారికి 10 రూపాయల దగ్గర నుంచి ₹1 కోటి వరకు విరాళాలు అందించిన
తెలుగు ప్రజలకి, మా సిఆర్డి అధికారులకి, ఆర్య వైశ్య సోదరుల పెద్దలకి, ప్రత్యేకంగా అమరజీవి పొట్టి శ్రీరాముల కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ రాబోయే 12 నెలల్లో స్మృతి వనం, ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యుద్ధ ప్రాతిపదికంగా దొండి రాకేష్ గారిని పూర్తి చేయాలని సభాముఖంగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు